హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కండక్టెన్స్ గురించి అలాగే కండక్టివిటీ గురించి నేర్చుకుందామండి. అయితే మనం లాస్ట్ క్లాస్లో రెసిస్టెన్స్ గురించి అలాగే రెసిస్టివిటీ గురించి అలాగే రెసిస్టెన్సెస్ యొక్క కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. రెసిస్టెన్స్ యొక్క కాంబినేషన్స్ సిరీస్లో అలాగే ప్యారలల్లో ఉంటాయని కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ పేరులోనే ఉందండి. ఏదైనా ఒక కండక్టర్ ద్వారా కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే ఆ కరెంట్ని అపోజ్ చేసేది రెసిస్టెన్స్. మరి కండక్టెన్స్ అంటే ఏంటండి? కండక్టెన్స్ అంటే కండక్టర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ని ఇంక్రీజ్ చేసిద్ది అనమాట, అంటే ఆ ఫ్లోని పెంచిద్ది అనమాట. సో ఇటు ఇటు ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. అయితే ఈ కండక్టెన్స్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. యాక్చువల్గా కండక్టెన్స్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్. అలాగే కండక్టెన్స్ని మనం జీ అనే సింబల్తో ఇంటిమేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కండక్టెన్స్ని సైమెన్లో ఎస్ అనే సింబల్తో మెజర్ చేయొచ్చు, లేదా మో అనొచ్చండి. మో అంటే సింపుల్గా చెప్పాలంటే రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి ఓమ్ కదండి. ఆ ఓమ్ని మనం ఈ కండక్టెన్స్ యొక్క డెఫినేషన్లోనే ఉంది. కండక్టెన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటండి? ఓమ్ కాబట్టి ఓమ్ యొక్క రెసిప్రోకల్ మో. ఆ విధంగా మనకి ఇక్కడ చెప్పుకొచ్చాడు మో అని. మో ఎంహెచ్ఓ మో అని కూడా చెప్పుకురావచ్చు. అలాగే ఇక్కడ చూడండి, కొన్ని కీ పాయింట్స్ అనేది చెప్పడం జరిగింది కండక్టెన్స్ గురించి. డెఫినేషన్: కండక్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్. ఓకే, జీ ఈక్వల్ టు 1/r. ఈ విధంగా మనం రాసుకోవచ్చు, జీ ఈక్వల్ టు 1/r. ఇంకా సెకండ్ పాయింట్ చూడండి, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కండక్టెన్స్ ఈజ్ సైమెన్. ఇదే దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, సైమెన్. ఈ సైమెన్ అని మనకి పేరు ఎలా వచ్చిందంటే, ఒక సైంటిస్ట్ ఎర్నెస్ట్ వార్నర్ వాన్ సైమెన్, ఆయన పేరునే ఈ కండక్టెన్స్ యొక్క యూనిట్స్కి పెట్టడం జరిగింది, సైమెన్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు 1/ohm. సో థర్డ్ పాయింట్ కనుక చూసుకుంటే రిలేషన్ టు కరెంట్ అండ్ వోల్టేజ్. ఈ కండక్టెన్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కరెంట్కి అలాగే వోల్టేజ్కి మధ్య ఉన్న రిలేషన్ తెలుసుకోవాలి. కండక్టెన్స్ డిటర్మైన్స్ హౌ మచ్ కరెంట్ చూడండి, రిలేషన్ టు కరెంట్ అండ్ వోల్టేజ్. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనం కండక్టెన్స్ డిటర్మైన్స్ హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో త్రూ ఏ మెటీరియల్ ఫర్ గివెన్ వోల్టేజ్. Conductance determines that how much current will flow through the given material is I equal to current equal to conductance into voltage. ఈ ఫార్ములా ఇక్కడ మనం రాసుకోవచ్చండి. అయితే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్. అంటే ఈ కండక్టెన్స్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం కానీ తగ్గడం వల్ల కానీ దీని వల్ల ఎఫెక్ట్స్, అంటే దానివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకు చెప్తున్నాడు. కండక్టెన్స్ టైపికల్లీ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ ఫర్ కండక్టర్స్. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఒక కండక్టర్ ద్వారా కరెంట్ అనేది రెగ్యులర్గా అది ఫ్లో అవ్వాల్సిన మూమెంట్లో ఫ్లో అవుతూ ఉంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ ఈ కండక్టెన్స్ వల్ల ఏం జరుగుతుందంటే, ఈ కరెంట్ అనేది రెగ్యులర్గా ఫ్లో అయ్యేదానికంటే ఇంకా ఎక్కువగా ఫ్లో అవ్వడం వల్ల అక్కడ టెంపరేచర్ అనేది, ఆ కండక్టర్లో ఉన్న టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందండి. కానీ ఇలాంటి చోటే మనకి సెమీ కండక్టర్స్లో అయితే కండక్టెన్స్ వల్ల, అంటే ఈ సెమీ కండక్టర్స్లో అయితే ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉందండి. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు, డిక్రీజెస్ ఫర్ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. Parallel and series combination. Conductance behaves opposite to the resistance in series and parallel combinations. సో మనకి అప్లికేషన్స్ కనుక చూసుకుంటే చూడండి, కండక్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ సచ్ యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యారెక్టరైజ్ మెటీరియల్స్. సో ఆ మెటీరియల్స్ అనేవి కండక్టర్సా, ఇన్సులేటర్సా, సెమీ కండక్టర్సా అనేవి మనకి దీని ద్వారా కూడా తెలిసే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు కండక్టివిటీ గురించి చూడండి. కండక్టివిటీ ఈక్వల్ టు 1/రెసిస్టివిటీ.
అయితే ద రెసిప్రోకల్ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. దీని యూనిట్స్ వచ్చేసి మో మీటర్ ఇన్వర్స్ అండి. చూడండి, మో మీటర్ ఇన్వర్స్ లేదా సైమన్ మీటర్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చండి. ద కండక్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద కండక్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్ increases with increase in temperature and the conductivity of semiconductor also increases with increase in temperature. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సెమీకండక్టర్స్లో కానీ లేదా కండక్టర్స్లో కానీ మనకి కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే టెంపరేచర్ వైల్ దెర్ ఈజ్ నో సచ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్స్లో అయితే నో సచ్ ఎఫెక్ట్ అంటే దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ అండి ఇన్సులేటర్స్లో అయితే. అలాగే ద కనెక్టివిటీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ అలాయ్స్ ఇంక్రీజెస్ యాజ్ దే ఆర్ కూల్డ్. చూడండి ఈ పాయింట్, ద కనెక్టివిటీ ఆఫ్ మెటల్స్ అండ్ అలాయ్స్ ఇంక్రీజెస్ యాజ్ దే ఆర్ కూల్డ్. అంటే అట్లలో టెంపరేచర్ కనుక తగ్గితే అట్లా దాని యొక్క కండక్టివిటీ అనేది పెరిగే అవకాశం ఉండేదని ఇక్కడ మనకు చెప్తున్నారండి. ద ప్రొడక్ట్ ఆఫ్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ ఆర్ రెసిస్టెన్స్ అండ్ కండక్టెన్స్ ఫర్ ఏ మెటీరియల్ ఈజ్ ఆల్వేస్ యూనిటీ. అంటే చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ, కండక్టివిటీ కానీ రెసిస్టివిటీ యొక్క ప్రొడక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రెసిస్టివిటీ అంటే మనకి హోమ్ కదండి, ఇంటూ కండక్టివిటీ అంటే 1/home. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకి ఏమైందండి, రెసిస్టివిటీ డినామినేటర్లో ఉన్న హోము, న్యూమినేటర్లో ఉన్న హోమ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఉండేది ఏంటంటే యూనిటీ. అదే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ద రెసిస్టివిటీ అండ్ ద రెసిస్టెన్స్ అండ్ కండక్టెన్స్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఆల్వేస్ యూనిటీ. అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో మీకు ఇక్కడ కండక్టెన్స్ అలాగే కనెక్టివిటీ గురించి అర్థమైందని అనుకుంటున్నానండి. మనం నెక్స్ట్ క్లాస్లో కండక్టివిటీ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ అంటే కండక్టర్స్ అలాగే ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, సూపర్ కండక్టివిటీ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో అనేది డిస్కస్ చేసుకుందామండి. అలాగే థర్మిస్టర్స్ గురించి, ఎలక్ట్రిక్ సెల్ గురించి, హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందామండి.